హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 12. ఇక స్టోరీలోకి వెళ్తే, హాస్పిటల్లో వర్క్ చేసే సిస్టర్ హెల్ప్తో ప్రభాకర్కి బాత్ చేయించి రూమ్లోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి మెల్లగా జ్యూస్ కొంచెం కొంచెం తాగించి టాబ్లెట్స్ వేసి ప్రభాకర్ పక్కనే కూర్చొని ప్రభాకర్ పరిస్థితి చూసి లోపలే కుమిలిపోతూ ఇందుకు కారణమైన ఆయుష్ మీద మరింత కోపం పెంచుకుంటూ దూరమైన ఆశ్రితాను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అనిత కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ప్రభాకర్ కళ్ళు కూడా వర్షిస్తాయి. ప్రభాకర్ కన్నీటి చుక్కలు అనిత ఎడమ చేతి మీద పడడంతో అనిత ప్రభాకర్ వైపు చూసి ప్రభాకర్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు ధారాళంగా కాడడం చూసి కంగారుగా పైకి లేచి ప్రభాకర్ కన్నీళ్లు తుడిచి, ఏమైందండి, ఎందుకు ఈ కన్నీళ్లు అంటూ ప్రభాకర్కి ఎక్కడైనా నొప్పిగా ఉండి బాధపడుతున్నాడేమో అని టెన్షన్గా ప్రభాకర్ వైపు చూస్తూ అడుగుతుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నట్టు తన వైపే కళ్ళను తిప్పుతూ అంటున్న ప్రభాకర్ని చూసి, కంట్లో ఏదో పడింది అంతే, ఇంకేమీ లేదు అన్నట్టు కన్నీళ్లు తుడుచుకుంటూ యాపిల్ తింటారా అంటూ పక్కనే ఉన్న యాపిల్ కట్ చేసి ప్రభాకర్ నోటికి అందిస్తుంది. కానీ ప్రభాకర్ దాన్ని తినకుండా అలానే నోట్లో పెట్టుకుని తన బెడ్ పక్కనే నవ్వుతూ ఉన్న తన ఇద్దరి కూతుర్ల ఫోటో వైపు కళ్ళను తిప్పి కన్నీటికి స్వేచ్ఛనిస్తాడు. ప్రభాకర్కి అశ్రిత గుర్తొచ్చిందని అర్థం చేసుకుని, బాధపడకండి, అషి త్వరలోనే మన దగ్గరికి వస్తుంది. అది మిమ్మల్ని చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేదు. తను వచ్చేలోపు మీరు నార్మల్ అవ్వాలి, లేదంటే అషి మిమ్మల్ని ఇలా చూసి అస్సలు తట్టుకోలేదు. తన కూతురికి తన మీదున్న ప్రేమ గుర్తురాగానే ప్రభాకర్ కళ్ళు సంద్రాలే అవుతాయి. ప్లీజ్ అండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, ఆశి త్వరలోనే మన దగ్గరకు వస్తుంది అని ప్రభాకర్కి సర్ది చెప్పి ప్రభాకర్ను ఓదార్చి ప్రభాకర్ని మెల్లగా పడుకోబెడుతుంది. ప్రభాకర్ నిద్రపోయాక టేబుల్ మీదున్న ఫోటోని చేతిలోకి తీసుకుని హత్తుకొని ఆశీని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న ప్రభాకర్ని చూసి ఆ ఫోటో ఫ్రేమ్ ఇంటి దగ్గర నుండి తీసుకుని వచ్చి అక్కడ పెడుతుంది. అభి ఫోటోలో నవ్వుతున్న ఇద్దరిని చూసి మళ్ళీ ఎప్పుడు మన ఇంట్లో నవ్వులు చిందిస్తాయో అని నిష్ఠూరిస్తూ ఫోటోని టేబుల్ మీదే పెట్టేస్తుంది. అనిత కోసం భోజనం తీసుకొచ్చిన అభి అనితకి కవర్ అందించి నిద్రపోతున్న ప్రభాకర్ వైపు చూసి బెడ్ పక్కనే కూర్చొని, అమ్మా, రేపు నేను వైజాగ్ వెళ్ళాలి, 2 రోజులు ఇక్కడికి రాలేను, నువ్వు డాడీని జాగ్రత్తగా చూసుకోగలవు కదా, నీకు తోడుగా ఈ 2 రోజులు నా ఫ్రెండ్ నీతోనే ఉంటాడు, నీకు భోజనం తీసుకురావడం, టాబ్లెట్స్ తెచ్చివ్వడం అన్నీ వాడే చూసుకుంటాడు, నీకేం కావాలన్నా వాడినే అడుగు అంటూ ప్రభాకర్ చేతిని పట్టుకొని చెప్తూ ఉంటుంది. ఇంత సడన్గా వైజాగ్ ఎందుకు వెళ్తున్నావు అభి, అది కూడా మీ నాన్న ఇలా వదిలేసి, అక్కడ నీకు అంత అర్జెంట్ వర్క్ ఏముంటుంది? చెప్పాను కదమ్మా, ఇంకో 15 రోజుల్లో మనం శాశ్వతంగా ఈ హైదరాబాద్ని వదిలేసి వైజాగ్ వెళ్ళిపోతున్నామని. అక్కడ నాకు జాబ్ చూడమని బావకి చెప్పాను, నా డీటెయిల్స్ అన్నీ కూడా తనకి సెండ్ చేశాను. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది, అందుకే వెళ్తున్నా. పనిలో పని ఇల్లు కూడా చూసొస్తాను. అక్కడ మొత్తం సెట్ అయ్యాక మిమ్మల్ని తీసుకెళ్తాను. నువ్వు డాడీ జాగ్రత్త, ఎవరిని నమ్మొద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నాకు కాల్ చెయ్యి. అలాగే నీకేం అవసరం వచ్చినా నా ఫ్రెండ్ని అడుగు, వాడే అన్నీ చూసుకుంటాడు. ఇక్కడ ఇల్లు అమ్మడానికి కూడా చూస్తున్నా, వేరే మనిషికి చెప్పాను, తను ఒక 3 డేస్లో నాకు కాల్ చేస్తానని చెప్పాడు. అభి, మరోసారి ఆలోచించు. ఇక్కడ సొంత ఇంటిని, నీ చదువుని వదిలేసి ఎక్కడికో వెళ్ళుండడం అవసరమా? నాకు ఇది ఏమాత్రం నచ్చడం లేదు. మన ఇల్లు మీ డాడీ కష్టార్జితంతో కట్టింది, ఎంతో కష్టపడి కట్టించాడు. అది అమ్మడం నాకు ఇష్టం లేదు. అభి కాసేపు ఆలోచించి, సరే, నీకు ఇల్లు అమ్మడం ఇష్టం లేదు అంతే కదా, ఓకే, మంచి వాళ్ళని చూసి ఇల్లు రెంట్కి ఇద్దాం, సరేనా? మనం వెళ్ళడం అయితే పక్కా, ఇందులో మార్పు అయితే లేదు. రెంట్ కోసం మంచి వాళ్ళని చూడమని చెప్పి ఆ ఇళ్ళ బ్రోకర్కి చెప్తాను. నువ్వు జాగ్రత్త, నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్తుంది. అశ్రిత ఉన్నప్పుడు ప్రతి పని తనే దగ్గరుండి చూసుకునేది. అభి కేవలం తినడం, ఫ్రెండ్స్తో షికార్లకి వెళ్ళడం, ఇంట్లో తెలియకుండా సినిమాలకు వెళ్ళడం చేస్తూ ఏమాత్రం బాధ్యత లేకుండా ఉండేది. అలాంటి అభి ఈరోజు అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉండడంతో అది చూసిన అనిత కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎట్ ది సేమ్ టైం అశ్రితకి శాశ్వతంగా దూరం అవుతున్నందుకు గుండెల్లో బాధ. ఈ విషయం ప్రభాకర్కి ఎలా చెప్పాలో తెలియక మదనపడుతూ లంచ్ కూడా చేయకుండా అలానే ఆలోచిస్తూ ఉంటుంది. ప్రణవి మాటలకు అశ్రిత నవ్వడం చూసి అశ్రిత వైపు అయోమయంగా చూస్తూ, ఏయ్, ఇప్పుడు నేనేం జోక్ చేశానని ఇలా నవ్వుతున్నావు అంటూ విసుగ్గా అడుగుతుంది. జోక్ కాక మరేంటి, ఈ మహల్ నుండి నేను బయటికి పోవాలా, అది కూడా ఆయుష్ గారికి తెలియకుండా. హో మై గాడ్, వాట్ ఏ జోక్ అంటూ క్లాప్స్ కొడుతూ మరి పొట్ట మీద చేయి పెట్టుకుని గట్టిగా నవ్వుతుంది. అశ్రిత నవ్వడం చూసిన ప్రణవి మొహాన్ని ఎర్రగా పెట్టుకొని, ఏయ్, ఇక చాలు ఆపు, నువ్వు ఇక్కడ నుండి దూరంగా వెళ్ళకపోతే నిన్ను ఇక్కడ నుండి ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. అంత దూరం రాకూడదు అనుకుంటే నీకు నువ్వుగా ఈ మహల్ నుండి వెళ్ళిపోవాలి అంటూ సీరియస్గా చెప్తుంది. అశ్రిత కష్టంగా నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, చూడు మై డియర్ ఇన్నోసెంట్ బేబీ, నేను ఈ మహల్ నుండి వెళ్ళడం కాదు కదా, ఈ మహల్ బయటకు కూడా పోలేను. ఎందుకంటే ఆయుష్ గారి మనుషులు నన్ను ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటారు.
ఆయుష్ గారి పర్మిషన్ లేకుండా నేను ఈ మహల్ బయట కాదు కదా, ఈ మహల్లో ఉన్న స్టోర్ రూమ్కి కూడా పోలేను. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఆయుష్ గారు నన్ను వాచ్ చేస్తూనే ఉంటారు. అలాంటిది శాశ్వతంగా ఎలా వెళ్ళగలను? ఒకవేళ వెళ్ళినా 24 hours లోపే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాడు. సో అందుకే నేను రిస్క్ చేయాలని అనుకోవడం లేదు. నాకు కూడా ఆయుష్ గారితో లైఫ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు ఈ నరకం నుండి బయటపడాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను ప్రేమించింది ఒకరిని, పెళ్లి చేసుకుంది మరొకరిని. కాబట్టి నాకు ఆయుష్ గారితో కలిసి ఉండాలన్న ఆలోచన కూడా లేదు. కాబట్టి నిన్ను ఆయుష్ గారిని కలపడానికి నేను హెల్ప్ చేస్తాను. ఆయుష్ గారు నిన్ను ఇష్టపడేలా చేసుకుంటే నేను వెళ్ళిపోవడం కాదు, ఆయుష్ గారే నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తారు. నువ్వు చెప్తుంది నిజమా? నువ్వు నిజంగా నన్ను బావని కలపడానికి హెల్ప్ చేస్తావా అంటూ అశ్రిత వైపు చూస్తూ అపనమ్మకంగా అడుగుతుంది. అరే నువ్వింకా నన్ను నమ్మడం లేదా? నేను చెప్పేది నిజం, ప్రామిస్ అంటూ ప్రణవి చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తుంది. అది చూసిన ప్రణవి హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్ అశ్రిత, నువ్వు ఎక్కడ నాకు బావ నుండి దూరం చేస్తావో అని భయపడి నీతో హాష్గా మాట్లాడాను. ప్లీజ్ ఐఎమ్ రియలీ సారీ, నవ్ వీఆర్ ఫ్రెండ్స్ అంటూ చేతిని ముందుకు పెడుతుంది. అశ్రిత కూడా నవ్వుతూ ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఇప్పటి నుండి నిన్ను ఆయుష్ గారిని కలపడానికి ప్రతి క్షణం ట్రై చేస్తూనే ఉంటాను. నువ్వు కూడా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. ఆయుష్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత దియాని నీ కన్న కూతురులానే చూసుకుంటావు కదా అంటూ ప్రణవి దియాతో దురుసుగా ప్రవర్తించడం గుర్తు రాగానే డౌట్గా అడుగుతుంది. హో కమాన్ అశ్రిత, దియా పుట్టినప్పటి నుండి చూస్తున్నా. తనను ఎలా చూసుకోవాలో నాకు తెలియదా? తను ఎప్పటికైనా నా ఫస్ట్ చైల్డ్ని అని నవ్వుతూ చెప్పడంతో అశ్రిత కూడా నవ్వి 2 daysలోనే దియా నాకు బాగా కనెక్ట్ అయింది, అందుకే అడిగాను, ఏం తప్పుగా అనుకోవద్దు, దియా బాధ్యత నీదే అంటూ నేను వెళ్ళి అందరినీ డిన్నర్కి తీసుకొస్తాను అంటూ పైకి వెళ్తుంది. అశ్రిత వెళ్ళగానే ప్రణవి అశ్రిత వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ వసే అశ్రిత, నన్ను బావని పెళ్లి చేసుకోకుండా అప్పుడు అడ్డుపడ్డావు, కనీసం ఇప్పుడైనా బావని సొంతం చేసుకోవాలి అనుకుంటే ఎటు నుంచి వచ్చావో కానీ రెండోసారి కూడా బావని నాకు కాకుండా చేస్తున్నావు. నువ్వు నాకు హెల్ప్ చేయడం కాదే, నేనే నీ మీద బావకి అసహ్యం పుట్టేలా చేయకపోతే అప్పుడు అడగవే. నిన్ను ఇంట్లో నుండి గెంటేసిన మరుక్షణమే నీ రోగిష్టి కూతుర్ని పైకి పంపడం నాకు పెద్ద కష్టమేమీ కాదు అని రాక్షసంగా నవ్వుతూ ఎవరో రావడం చూసి మొహాన్ని నార్మల్గా పెట్టుకుంటుంది. అశ్రిత రూమ్లోకి వెళ్ళేసరికి ఆయుష్ బాల్కనీలో ఎవరితో మొబైల్లో సీరియస్గా మాట్లాడుతూ కనిపిస్తాడు. ఈ బీస్ట్కి అందరినీ భయపెట్టడం బాగా అలవాటైపోయింది. పాపం అవతల కాల్లో ఎవరో కానీ ఈ బీస్ట్ వాయిస్కి సగం చచ్చిపోయి ఉంటాడు అని జాలిపడుతూ బెడ్ని సర్దుతూ ఉండగా, నిన్న ఇక్కడ మొబైల్ పెట్టాను కదా, మార్నింగ్ కూడా హడావిడిలో గమనించలేదు, ఎటెళ్ళిందది, ఈ మొబైల్ ఇక్కడే ఉండాలి కదా అంటూ కంగారుగా పిల్లోస్ అన్నీ తీసేసి చూస్తూ ఉంటుంది. కానీ బెడ్ మీద ఎక్కడా మొబైల్ కనిపించకపోయేసరికి అశ్రితకు చెమటలు పడతాయి. హో గాడ్, మొబైల్ ఇక్కడే కదా మొన్న పెట్టేసి వెళ్ళాను అంటూ రూమ్ మొత్తం చూస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ కనిపించకపోయేసరికి బెడ్ కింద ఏమైనా పడింటుందేమో అంటూ బోర్ల పడుకొని బెడ్ కింద తొంగి తొంగి చూస్తుంది. అక్కడ కూడా లేకపోయేసరికి నీరసంగా పైకి లేచిన అశ్రితకు ఆయుష్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కనిపించడంతో భయపడి 2 అడుగులు వెనక్కి వేసి, ఏం కావాలి ఆయుష్ గారు, ఎందుకలా దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు అని తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఆయుష్కి కనిపించకుండా మొహాన నవ్వుని పులుముకొని అందంగా అడుగుతుంది నవ్వుతూ. ఏంటి అప్పటి నుండి రూమ్లో వెతుకుతూ ఉన్నావు, ఏం మిస్ చేసుకున్నావు అంటూ అశ్రిత వైపు తీక్షణంగా చూస్తూ అడుగుతాడు. చచ్చాను భగవంతుడా, ఎందుకయ్యా నా మీద ఇంత పగబట్టేశావు? నేను కాసేపు కూడా సంతోషంగా ఉండడం ఇష్టం లేదా నీకు? ఇప్పుడు మొబైల్ కనిపించడం లేదు అని చెప్తే నా బ్లడ్ యాపిల్ జ్యూస్ లాగా తాగేస్తాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? అడుగుతుంటే మాట్లాడకుండా అలా దెయ్యం కళ్ళు వేసుకొని చూస్తావేంటి? ఏం పోగొట్టుకున్నావు? నేనా? లేదే. అయినా నేనేం పోగొట్టుకుంటాను ఆయుష్ గారు? మీరు నాకు ఏదైనా వస్తువు ఇచ్చి దాన్ని 10 సంవత్సరాల తర్వాత అడిగినా మీరు ఎలా ఇచ్చారో అంతే జాగ్రత్తగా నేను మీకు అది ఇస్తాను. నేను అంత జాగ్రత్తగా ఉంటాను. అలాంటిది నేను పోగొట్టుకోవడం ఏంటి? కామెడీ కాకపోతే అని నవ్వు రాకపోయినా నవ్వుతూ ఉంటుంది. చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ ఇక ఆపు. ఏం వెతుకుతున్నావు కాట్ కింద? ఏం చూస్తున్నావు అక్కడ? అది యాక్చువల్లీ నేను మీకోసమే చూస్తున్నాను ఆయుష్ గారు. డిన్నర్ టైం అవుతుంది కదా, మీరు రాలేదని పిలవడానికి వచ్చాను. ఏంటి, నా కోసం కాట్ కింద వెతుకుతున్నావా అంటూ అశ్రిత వైపు వియర్డ్ లుక్ ఇచ్చి కౌచ్లో కూర్చొని మధ్యలో ఆపేసిన వర్క్ని కంటిన్యూ చేస్తాడు. ఈ లోపు అశ్రిత రూమ్ మొత్తం సర్దుతున్నట్టు యాక్ట్ చేస్తూ రూమ్లో ఇంచు కూడా వదలకుండా మొత్తం మొబైల్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆయుష్ కాసేపు తన వర్క్ ఫినిష్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి పైకి లేచి బాడీ స్ట్రెస్ చేస్తూ, రూమ్ నీట్గానే ఉంది కానీ నువ్వు కష్టపడుకు,
అడగడం మర్చిపోయా, మొబైల్ ఎలా ఉందా అషి, నీకు నచ్చిందా? ఏది ఇలా ఇవ్వు, మొబైల్ ఎలా ఉందో చూస్తాను. మొబైల్ సెలెక్ట్ చేసింది నేనే, కానీ నేను అసలు ఆ మొబైల్ చూడనే లేదు. మున్నాకి చెప్పాను, తనే తీసుకొచ్చాడు అంటూ అశ్రిత వైపు చూస్తాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈరోజు నేను వీడి చేతుల్లో చావడం ఖాయం. లేని మొబైల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలరా దొంగ సచ్చినోడా. గుడ్ల గుబ్బలాగా ఎలా చూస్తున్నాడో చూడు. చిచ్చి, ఏ జన్మలో చేసుకున్న పాపమో కానీ ఈ జన్మలో వీడికి పెళ్ళాన్ని అవ్వాల్సి వచ్చింది. హే గాడ్, ప్లీజ్ సేవ్ మీ. ఏయ్, వినిపించడం లేదా, లేక నీకేమైనా చెవుడేమైనా వచ్చిందా? ఏంటి అడిగినా కానీ ఆన్సర్ ఇవ్వకుండా అలా టాంబులాగా నిల్చుకున్నావు? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ మొబైల్, యూ కాంట్ హియర్ ఇట్. డిన్నర్ టైంలో మొబైల్ ఎందుకు ఆయుష్ గారు? ముందు పదండి, డిన్నర్ చేద్దాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హంగ్రీ అంటూ ఆయుష్ చేయి పట్టుకుని రూమ్ బయటకు తీసుకెళ్లబోతుంది. ఆయుష్ విగ్రహంలాగా కదలకుండా నిల్చుకొని, మొబైల్ నీతో లేదు కదా, నిజం చెప్పు అంటూ సీరియస్గా అడుగుతున్న ఆయుష్ వాయిస్కి దెబ్బకు ఆయుష్ని వదిలేసి వెనక్కి అడుగులు వేసి భయంగా ఆయుష్ వైపు చూస్తూ లేదు అన్నట్టు తలూపుతుంది. నైట్ రాగానే నీ చేతికే కదా ఇచ్చాను, ఎక్కడ పెట్టావు? అది చాలా రేర్ మోడల్, నీకోసం స్పెషల్గా కెనడా నుంచి తెప్పించాను. అంత కేర్లెస్గా ఎక్కడ పెట్టేశావు అంటూ కోపంగా అశ్రిత చేయి పట్టుకుని గంభీరంగా అడుగుతాడు. సారీ ఆయుష్ గారు, నిన్న బయటికి వెళ్ళే హడావల్లో ఇక్కడ బెడ్ మీద పెట్టేశా. మార్నింగ్ చూసుకోలేదు, ఇప్పుడు చూస్తే కనిపించడం లేదు అంటూ ఆయుష్ పట్టుకున్న చోట ఎర్రగా కందిపోయిన తన చేతి వైపు చూస్తూ కన్నీళ్లతో చెప్తుంది. ఛా, నీకివ్వడం నాది బుద్ధి తక్కువ. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అర్హత లేని వాళ్ళని ఇష్టపడి ఇలా కోటకి మహారాణిని చేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది పరిస్థితి అని అశ్రితని విసురుగ్గా వెనక్కి నెట్టేసి తన మొబైల్ తీసుకుని కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. ఆయుష్ అశ్రితను కోపంగా వెనక్కి నెట్టగానే అశ్రిత ఆ ఫోర్స్కి వెళ్ళి టీపాయ్ మీద పడ్డంతో చేతికి గ్లాస్ పీస్ కుచ్చుకొని రక్తం వస్తుంది. అది చూసిన అశ్రిత ఏడుస్తూ, నేను చెప్పానా పెళ్లి చేసుకోమని? నేను అడిగానా మొబైల్ కావాలని? మీ ఇష్టానికి చేసి ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావు అంటూ కోపంగా పిల్లోస్ని విసిరు కొడుతుంది. ఆ మాటలన్నీ విన్న ఆయుష్ క్షణం ఆగి మళ్ళీ అక్కడి నుండి ముందుకి కదులుతాడు. ఆయుష్ తన ఫ్లోర్లో ఉన్న హాల్లో సోఫాలో కూర్చొని తన మొబైల్లో ఉన్న తన రూమ్ సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి నైట్ జరిగిన ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తాడు. అందులో వీళ్ళు రెస్టారెంట్కి వెళ్ళిన అరగంట తర్వాత ప్రణవి అక్కడికి రావడం, రూమ్ మొత్తం చెక్ చేస్తూ అటు ఇటు తిరగడం, కోపంగా రూమ్లో ఉన్న వాచ్ని పగలగొట్టి బెడ్ మీదున్న మొబైల్ని చూసి నవ్వుకుంటూ దాన్ని తీసుకొని వెళ్ళడం చూసి ఆయుష్ కళ్ళు కోపంతో ఎర్రగా అవుతాయి. కిచెన్లోకి కాల్ చేసి నైట్ తన రూమ్లో వాచ్ క్లీన్ చేయమని చెప్పి ప్రణవి చెప్పిందా అని అడిగి వాళ్ళు భయంగానే అవును అని చెప్పగానే, సో నాకు డౌట్ రాకుండా క్లీన్ చేయించింది, దీనికి ఎంత చెప్పినా మారదా? ఛా, అనవసరంగా అశ్విన్ని తిట్టాను అని మెడ మీద రబ్ చేసుకుంటూ మొబైల్ తీసుకుని ప్రణవికి కాల్ చేసి నీ రూమ్కి రా, నీతో మాట్లాడాలి అని కాల్ కట్ చేసి ప్రణవి రూమ్ వైపు వెళ్తాడు. వావ్, బావ రూమ్కి రమ్మంటున్నాడేంటి? ఈ తింగర్ది నా యాక్టింగ్కి పడిపోయి బావను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఏమైనా ఒప్పించుంటాదా? అలా చేస్తే ఒప్పుకునే టైపే కాదే బావా. అలా చెప్పిన మరుక్షణమే లాగిపెట్టి కొట్టి నాకు వార్నింగ్ ఇచ్చేవాడు. అలా జరగకుండా రూమ్కి రమ్మంటున్నాడు. ఏమో చూద్దాం అని ఇంతలా ఆలోచించడం ఎందుకు, వెళ్తే తెలుస్తుంది కదా అంటూ ఫాస్ట్గా తన రూమ్లోకి పరుగులు తీస్తుంది. తన సిస్టమ్ ముందు కూర్చొని విసుగ్గా వర్క్ చేసుకుంటూ ఉంటున్న అనూష పక్కన కూర్చుంటూ, అను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అంటూ అనూష చైర్ పక్కకు తన చైర్ లాక్కొని ఎగ్జైట్ అవుతూ తన ఫ్రెండ్ వైపు అయోమయంగా చూస్తూ, మధు ఏమైందే నీకు? రోజు ఎవడో పోయినట్టు డల్గా ఉండేదానివి, ఇవాళేంటి మొహం ఇలా వెలిగిపోతుంది, ఏంటి విషయం అంటూ గడ్డం కింద చేయి పట్టుకొని మ్యాచ్ ఏమైనా ఫిక్స్ అయిందా ఏంటి అని నవ్వుతూ అడుగుతుంది. మధు అనూష తల మీద చిన్నగా మొట్టి, స్టూపిడ్, హ్యాపీగా ఉంటే పెళ్లి ఫిక్స్ అయినట్టేనా? నా గురించి తెలిసి కూడా ఎందుకే అలా అడుగుతావు నన్ను అంటూ అనూష వైపు అసహనంగా చూస్తూ అంటుంది. తన మీద చిన్నగా రుద్దుకుంటూ, పెళ్లి చేసుకోక ఇలాగ లైఫ్ లాంగ్ సార్ని తలుచుకుంటూ లేడీ దేవదాస్ లాగా అవ్వాలనుకుంటున్నావా? ఆయనకు మ్యారేజ్ అయిపోయింది, ఇంకా ఆయన్ని తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు? నీరసం తప్ప. నా మాట విని సార్ని మర్చిపోవడానికి ట్రై చెయ్యి. షటప్ అను, అంతకంటే చచ్చిపో అని చెప్పు. చచ్చిపోతాను, నా సంతోషం మొత్తం స్పాయిల్ చేసావు అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఏడుస్తూ వాష్రూమ్ వైపు వెళ్తుంది. అనవసరంగా మధుని హర్ట్ చేశానా అని ఫీల్ అవుతూ అనూష కూడా వాష్రూమ్ వైపు వెళ్ళేసరికి మధు మిర్రర్ని పగలగొట్టి కింద పడ్డ గ్లాస్ పీస్లను చేతిలోకి తీసుకుని పిడికిని బిగించి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకొని కారుతూ ఉన్న బ్లడ్ని చూసి ఆ నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉంటుంది. ఆయుష్ తనని రూమ్కి రమ్మని చెప్పడంతో ప్రణవి ఆగమేఘాల మీద తన రూమ్ వైపు పరుగులు తీస్తూ డోర్లోనే ఆగిపోతుంది. కారణం, ఆయుష్ కౌచ్లో కూర్చొని మెడ వెనుక రబ్ చేసుకుంటూ మొహాన్ని చిరాగ్గా పెట్టుకుని కూర్చొని కనిపిస్తాడు. ఆయుష్తో కలిసి ఎక్కువ ఉన్నది ఇంట్లో ప్రణవి మాత్రమే.
ఆయుష్తో కలిసి లండన్లోనే తన ఇంట్లోనే ఉండడం వల్ల చాలా వరకు ఆయుష్ అలవాట్లు, తన ఇష్టాలు, ఫ్రెండ్స్ ఇలా అన్నీ తనకి బాగా తెలుసు కనుక ఆయుష్ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయుష్ను అలా చూసి అడుగులు ముందుకు పడక బావ ఎందుకు కోపంగా ఉన్నాడు, ఆ కోపానికి నాకు ఏమైనా సంబంధం ఉందా, అందుకే నన్ను రమ్మని పిలిచాడా అని ఆలోచిస్తూ ఆయుష్ చేతి వైపు చూడగానే నిన్న ఆయుష్ రూమ్ నుండి అశ్రిత కోసం తెచ్చిన మొబైల్, వాళ్ళు వెళ్ళాక తను తీసుకొని ఇక్కడ దాచిన మొబైల్ ఆయుష్ చేతిలో కనిపించడంతో ఆ కోపానికి కారణం అర్థమవుతుంది. ప్రణవి వచ్చింది అని తన అడుగులు చప్పుడు చెప్పడంతో క్రాస్ లెగ్స్ వేసుకొని తల తిప్పి ప్రణవి వైపు చూసి కమ్ ఇన్సైడ్ అంటూ మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా చెప్తున్న ఆయుష్ను చూసి అదురుతున్న గుండెతో తన రూమ్లోకి అడుగు పెడుతూ ఆయుష్ ముందు నిల్చుకొని ఏంటి బావా పిలిచావు అంటూ కంగారు తగ్గించుకొని నార్మల్ వాయిస్తో అడుగుతుంది. ఈ మొబైల్ నీకు ఎక్కడిది అంటూ తన చేతిలో ఉన్న మొబైల్ ప్రణవికి చూపిస్తూ అడుగుతాడు. అది నాదే బావా, ఆన్లైన్లో బుక్ చేశాను, మార్నింగే వచ్చింది. షటప్ ప్రణవి, నువ్వు ఈ మొబైల్ని నా రూమ్లో నుంచి తీసుకొచ్చావని నాకు తెలుసు. మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి ట్రై చేస్తున్నావు. నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి రావడమే కాకుండా ఈ మొబైల్ ఎవరిని అడిగి తీసుకొచ్చావు అంటూ పళ్ళు బిగబెట్టి కోపంగా చూస్తూ అడుగుతాడు. అవును, నేనే తెచ్చాను బావా, నేనే తెచ్చానని తెలుసుకున్న వాడివి ఎందుకు తెచ్చానో కూడా తెలుసుకొని ఉంటావు కదా, మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? అది నాకు దక్కాల్సిన మొబైల్, ఎవరి సొంతమో అవుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను, అందుకే నా మొబైల్ నేను తెచ్చుకున్నాను. నోరు ముయ్ అంటూ ప్రణవి గూప పగిలేలాగా చంప పగలగొట్టగానే ప్రణవి చంప మీద చేయి పెట్టుకుని ఆయుష్ వైపు కళ్ళ నిండా కన్నీళ్లతో చూస్తుంది. కానీ ఆయుష్ అదేమీ పట్టించుకోకుండా చిన్నపిల్లవని ఊరుకుంటుంటే బుద్ధి లేకుండా బిహేవ్ చేస్తున్నావు. అది నేను ఆశి కోసం తెచ్చాను, అలాంటిది ఆ మొబైల్ నీదెలా అవుతుంది? మరోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఈ ఇంట్లో అరక్షణం కూడా ఉండవు. ఎందుకు బావా నా ప్రేమ నీకు అర్థం కావడం లేదు? పుట్టినప్పటి నుండి నిన్ను ప్రేమించడం తప్ప మరొకటి తెలియకుండా పెరిగాను. బావకి ఏది ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం, బావకి నచ్చంది నాకు కూడా నచ్చదు అని చెప్పేదాన్ని. నువ్వు ఏం చదివితే నేను కూడా అదే చదువుతాను అని చెప్పి పట్టుబట్టి మరి నీతో లండన్కి వచ్చాను. నా మనసులో ఏముందో అర్థం చేసుకోకుండా నన్ను ఎప్పుడు చిన్నపిల్లలానే చూసేవాడివి. అది భరించలేక నా ప్రేమ విషయం నీకు చెప్తే పూర్తిగా నన్ను దూరం పెట్టేసి నాతో మాట్లాడడం మానేశావు. నా ప్రేమ నీకు ఎందుకు తెలియడం లేదు బావా? చెప్పు, నా ప్రేమలో ఏమైనా లోపం ఉందా, లేక నాలో ఏమైనా లోపం ఉందా అని ఏడుస్తూ ఆయుష్ని ప్రశ్నిస్తుంది. ప్రణవి, వింటున్నా కదా అని నోటికొచ్చిందల్లా వాగకు. చిన్నపిల్లవి చిన్నపిల్లలానే ఉంటే నీకే మంచిది. మరోసారి ప్రేమ పెళ్ళి అన్నావంటే శాశ్వతంగా లండన్కి పంపించాల్సి ఉంటుంది. నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? నా మీద పెట్టే కాన్సన్ట్రేషన్ నీ కెరియర్ మీద పెడితే నీ కెరియర్ మంచి సక్సెస్ అవుతుంది. నేను నీకు చిన్నపిల్లలాగా కనిపిస్తుంటే మరి ఆశ్రిత ఇంకెలా కనిపించాలి బావా? ఆ ఆశ్రిత నాకంటే 1 year చిన్నది, మరి దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు? అది కూడా 2 సార్లు. సమాధానం చెప్పు బావా, దానిలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? అది నీకు కూతుర్నిచ్చింది, నేను ఇవ్వలేదు, అంతే కదా? నీ ప్రేమ కోసం నేను అందుకు కూడా రెడీ బావా. నీకు దియా కంటే అందమైన కూతుర్ని నేను నీకు ఇస్తాను, అందుకు ఇప్పుడైనా నేను రెడీ. ఒక్కసారి నన్ను పూర్తిగా చూడు బావా అంటూ తన షర్ట్ విప్పబోతున్న ప్రణవి బుగ్గలను నొక్కి పట్టుకొని గోడ కానిచ్చి, నేను ఆశ్రితాను పెళ్లి చేసుకుంది శారీరక వంచతో కాదు, ప్రేమతో. ఎస్, అదంటే నాకు ప్రాణం. ఈ విషయం ఆశీకి తెలియకపోవచ్చు, తెలిసిన రోజు నన్ను ప్రాణంలాగా ప్రేమిస్తుంది. అది నా ఆశి, ఆ నమ్మకం నాకుంది. ఇంకేంటి అన్నావు? తనకు నీకు తేడా ఏంటా? రా చూపిస్తా అంటూ ప్రణవిని దియా రూమ్లోకి లాక్కెళ్తాడు. ఆయుష్ ప్రణవిని దియా రూమ్లోకి లాక్కెళ్ళి డిన్నర్ టైం అవుతున్నా నిద్రపోతున్న తన కూతురు వైపు చూపిస్తూ వెళ్ళి దియాని నిద్రలేపి బ్రష్ చేయించి బాత్ చేయించాక నీట్గా డ్రెస్అప్ చేసి రెడీ చేసి మెడిసిన్స్ వేసి డిన్నర్కి తీసుకునిరా, ఇదంతా 6 గంటలు అయిపోవాలి అని హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని సూటిగా ప్రణవి వైపు చూస్తాడు. ఏంటి, నేను దియాకి బాత్ చేయించాలా అని మొహాన్ని వికారంగా పెట్టుకొని ఆ రోగిష్టి దానికి స్నానం చేయిస్తే దాని రోగం నాకు అంటుకుంటుంది. ఈ విషయాన్ని బావకి చెప్పానంటే నన్ను ఇక్కడే పాతి పెట్టేస్తాడు అని అనుకుంటూ, అది బావా, నాకు బాత్ చేయించడం రాదు, అయినా దియాకు నేను చేయించడం ఎందుకు? దియాని చూసుకుంటున్న లక్ష్మి ఉంది కదా, తనే చేయిస్తుందిలే, నేను వెళ్ళి తనకి చెప్తాను. వెళ్తున్న ప్రణవి చేపట్టుకుని ఆపి ఆగు అంటూ కింద కిచెన్కి కాల్ చేసి అశ్రితాను దియా రూమ్కి నేను చెప్పానని తీసుకునిరా అని కాల్ కట్ చేస్తాడు. ఆయుష్ చెప్పినట్టే 5 నిమిషాల తర్వాత అశ్రిత ఫేస్ వాష్ చేసుకుని మొహాన్ని సీరియస్గా పెట్టుకుని ఆయుష్ ముందుకు వస్తుంది. మేడ్ అటు నుండి కిందకి వెళ్ళిపోతుంది. ప్రణవి ఆయుష్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఆయుష్ ప్రణవి వైపు కార్నర్ లుక్తో చూస్తూ, డిన్నర్ టైం అవుతున్నా దియాను రెడీ చేయకుండా హీరోయిన్లా రూమ్లో కూర్చొని సింగారించుకుంటూ ఉన్నావా అని అశ్రిత వైపు చూస్తూ అంటాడు.
నా మొహానికి అదొక్కటే తక్కువ అని మనసులో అనుకొని, లేదండి మొబైల్ కోసం చూస్తూ ఉన్నాను అంతే అని చెప్పి నిద్రపోతున్న దియాని చూసి, క్యూటీ గెటప్ నాన్నా, ఇట్స్ డిన్నర్ టైం అంటూ దియాని ఎత్తుకుని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి 15 నిమిషాల్లో బాత్ చేయించి డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి డ్రెస్ వేశాక రూమ్లోకి తీసుకొచ్చి లైట్గా మాయిశ్చరైజర్, బాడీ లోషన్ రాసి మొహానికి కూడా లైట్గా క్రీమ్ అప్లై చేసి సింపుల్ హెయిర్ స్టైల్ వేసి దిష్టి తగలకుండా కాటుక పెట్టి మొహాన చిన్న బ్లాక్ కలర్ బిందీ పెట్టి తను రెగ్యులర్గా వేసుకునే మెడిసిన్స్ వేసి దియాని ఎత్తుకుని ఆయుష్ వైపు సీరియస్ లుక్ ఇస్తూ కిందకి తీసుకెళ్తుంది. దియా కూడా ఆయుష్ని చూసి చిన్నగా నవ్వి అశ్రితకు మాటలు చెప్తూ వెళ్తుంది. అది చూసిన ఆయుష్ వాళ్ళిద్దరూ వెళ్ళగానే, నేను ఎందుకు అశ్రితాని మ్యారేజ్ చేసుకున్నానో నీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటాను. నువ్వు దియాని చూసుకోవడానికి అశ్రితను మ్యారేజ్ చేసుకుని ఉంటే ఆ వర్క్ మన ఇంటి మెయిడ్ కూడా చేయగలదు బావా అంటూ సర్కాస్టింగ్గా అంటున్న ప్రణవి వైపు ఈవిల్ స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయిన ఆయుష్ని చూసి, ఇదేంటి బావ అలా వెళ్ళిపోతున్నాడు అని చూస్తూ ఉంటుంది. మధు కోసం వాష్రూమ్లోకి వెళ్ళిన అనూషకి మధు చేతిలో గ్లాస్ పీసెస్ని చూసి షాక్ అవుతూ, హే మధు నీకేమైనా పిచ్చా, ఏం చేస్తున్నావు అంటూ కంగారుగా గ్లాస్ పీసెస్ తీసేసి పక్కన పడేసి బ్లడ్ కారుతున్న మధు హ్యాండ్ని చూసి తన దగ్గరున్న హ్యాండ్ కర్చీఫ్తో కట్టి, ఏంటి పిచ్చి పని, సార్ని మర్చిపో అన్నదానికే ఇలా ఎవరైనా కట్ చేసుకుంటారా, చూడు ఎంత డీప్గా కట్ అయిందో. నీకు తెలియదు అనూష, నేను సార్ని ఎంతలా లవ్ చేస్తున్నానో, సార్ కోసం నేను చావడానికి కూడా రెడీ. అంత పిచ్చున్న దానివి ఇప్పటి వరకు సార్కి నీ లవ్ మ్యాటర్ చెప్పకుండా ఎందుకు డీలే చేశావు? సార్ ఎంగేజ్మెంట్కి వెళ్ళి ఎందుకు విష్ చేశావు? సార్ ఎక్కడ నో అంటాడో అని భయపడి నా లవ్ గురించి చెప్పలేదు. ఇక ఆ ఎంగేజ్మెంట్కి వెళ్ళింది కూడా ఆ ఎంగేజ్మెంట్ ఆపడానికి ఒక్క ఛాన్స్ అయినా దొరక్కపోద్దా అని. బట్ నా బ్యాడ్ లక్, సార్ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు పెళ్ళి కూడా అయిపోయింది. ఇంకా సార్ని తలుచుకుంటూ ఉండడంలో ఏంటి ఉపయోగం? మధు గట్టిగా నవ్వుతూ, పెళ్ళి అయితే కదా అనుష, సార్ మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా సార్ ఈ బ్రాంచ్ చూసుకోవడానికి ఇక్కడికే వస్తున్నాడని చెప్పగానే, వాట్, నిషాంత్ సార్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిందా అని షాక్ అవుతూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఐమ్ రియల్లీ సారీ అండి, నిన్న సెకండ్ ఎపిసోడ్ ఇస్తానని చెప్పి కూడా ఇవ్వలేదు. నాకే చాలా బాధగా అనిపించింది. యాక్చువల్లీ మా హౌస్ టెంపుల్ దగ్గరే ఉంటుంది. సో వాళ్ళు మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours సాంగ్స్ పెడతారు. అది చాలా డిస్టర్బ్గా ఉంటుంది రికార్డింగ్ చేసేటప్పుడు. పోనీ తర్వాత అయినా రికార్డ్ చేద్దాము అనుకున్నా కానీ ఇంటి దగ్గర పక్కన నైబర్స్ ఏదో పార్టీ అని చెప్పి ఫుల్ మైకా పెట్టేసి సాంగ్స్ పెట్టి ఎంజాయ్ చేశారు. సో నేను వెళ్ళి చెప్పలేను కదా వాళ్ళకి మైక్ ఆఫ్ చేసుకోండి నాకు రికార్డింగ్ ఉందని. సో అలా అని నిన్న నేను అసలు వీడియో రికార్డింగే చేయలేకపోయాను. ఈరోజు చిన్న ఫంక్షన్ ఉంది మా ఇంట్లో, అయినా సరే వీడియో డిలే అవ్వకూడదు అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4 to 7 వరకు రికార్డింగ్ చేసుకున్నాను. మీరందరూ అంటున్నారు కదా చాలా తక్కువ అప్డేట్ ఇస్తున్నాను అని చెప్పి. యాక్చువల్లీ ఉన్నది ఉన్నట్టు చదువుకుంటా పోతే అంత టైం పట్టకపోవచ్చు. బట్ నేను అలా కాదు, ప్రాపర్ నేరేషన్ ఇవ్వాలి అనుకుంటాను. ఎక్కడైనా వర్డ్స్ అలా తడబడుతూ ఉన్నా సరే నేను అవి డిలీట్ చేసేస్తాను. జస్ట్ 30 seconds 1 minute వీడియోకి నేను మినిమం 2-3 takes అన్న తీసుకుంటాను. ఎక్కడైనా వాయిస్ తడబడుతుంది అంటే అవి డిలీట్ చేసేసి అగైన్ మళ్ళీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అంత చేస్తున్నాను కాబట్టి నాకు చాలా డిలే అవుతుంది రికార్డింగ్ చేయడానికి. అది మీరు అర్థం చేసుకోవాలి. నా దృష్టిలో నేను క్వాలిటీ వీడియో మీకు ఇస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే వినే వాళ్ళకి ఎక్కడ బోర్ కొట్టకూడదు. అసలు ఎక్కడైనా వర్డ్ తడబడితే అది వినడానికి మీకు కూడా కరెక్ట్గా అనిపించదు కదా, అందుకే నేను అంత టైం తీసుకుంటానమాట. నాకేం తెలుగు అంత ప్రాపర్గా చదవడం రాదు, బట్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ స్టోరీ అప్డేట్ కంటే మీ సోదే ఎక్కువ ఉంది అనుకోకండి, జస్ట్ క్లారిటీ ఇద్దామని చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.